హాయ్ హలో అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే షాప్ నుండి నైట్ అయితే ఇంటి దగ్గరికి వచ్చేసరికి మా పిల్లలు బెడ్ను ఎలా చేశారో చూడండి. స్కూల్ డ్రెస్సులు అయితే ఇప్పేసి బెడ్ అయితే చిందర వందర చేసేసారు. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30, 7:45 అయితే అవుతుంది. వచ్చేసరికి షాప్ నుండి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఇల్లు మొత్తము చిందరవందర చేసేసారు. ఫస్ట్గా అయితే నేను బెడ్ మీద ఉన్న బట్టలు అయితే తీసి కుర్చీలో వేశాను. తర్వాత అయితే బెడ్ మొత్తము సర్దేస్తున్నానండి, క్లీన్ చేస్తున్నాను. పిల్లలైతే ఫస్ట్గా బెడ్ క్లీన్ చేసి బెడ్షీట్ అయితే వేసేస్తే హోంవర్క్ అయితే బెడ్ మీద ఎక్కేసి వాళ్ళ హోంవర్క్లు వాళ్ళు చేసుకుంటారు. తర్వాత నేను యథావిధిగా మిగతా పనులన్నీ చేసుకోవచ్చని ఫస్ట్ అయితే బెడ్ క్లీన్ చేస్తున్నాను. చూడండి, పాప అయితే చీపులు పట్టుకొని ఆడేసి పెట్టింది. బుక్స్ అయితే కింద ఇష్టారాజ్యంగా వేసేసారండి. బుక్స్ అన్నీ అయితే తీసి మా పాపకైతే ఇస్తున్నాను. తర్వాత అయితే ఇల్లు అయితే క్లీన్ చేయాలండి. చూడండి, బెడ్ మీద అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తము ఎండ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే చేస్తారా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇవన్నీ అందరూ ఆడవాళ్ళు చేసేవండి, ప్రతి ఇంట్లో జరిగేది. కాకపోతే నేను మా ఆడవాళ్ళకు ఎన్నెన్ని పనులు ఉంటాయో వీడియో రూపంలో మీకు చూపిస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బెడ్ అయితే సర్దేశానండి. పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు బెడ్ ఎక్కుదామా, హోంవర్క్ రాసుకుందామని చూస్తున్నారు. ఫ్రెండ్స్, మా చిన్నోడు చూడండి, మా చిన్నోడు కూడా బెడ్ సర్దేస్తున్నాడు, నాకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, వాళ్ళైతే బెడ్ ఎక్కేశారు, హోంవర్క్లు అయితే చేసుకుంటున్నారు. నేనైతే మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మా వంట పని అయితే చూద్దామని ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. చూడండి, మా ఆడవాళ్ళకు ఎన్నెన్ని పనులు ఉంటాయో అన్నీ ఓపికతో చేసుకునేది మాత్రం మా ఆడవాళ్ళమేనండి. ఆ భగవంతుడు మా ఆడవాళ్ళకు ఎక్కువ ఓపికనిస్తాడు. అందుకే ప్రతి పని ఓపికతో చేసుకుంటాము. ఏ పని చేసినా పిల్లల కోసమే, తన సంసారం కోసమే, కానీ తృప్తిగా చేస్తుందండి. పిల్లల కోసము ఎంత పనినైనా ఆనందంగా చేసుకుంటాము. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలాగే ఉంటారా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను. చూడండి, హాల్లోకి వచ్చాను. హాల్లో కూడా ఇదే తంతు. బుక్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ చిందరవందరంగా ఇంట్లో కూడా వేసేసారు. హాల్లో కూడా బుక్స్ అయితే తీసి బ్యాగ్లో పెట్టి సెల్ఫ్లో అయితే పెట్టేశానండి. హాల్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ను, నా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ చెబుతున్నానని విసుక్కోకండి. మీరు విసుక్కున్నా సరే నేను అలాగే చెబుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ను ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేశానండి. చెత్త అయితే ఎత్తేస్తున్నాను. తర్వాత మా చిన్నోడైతే ఆకలని ఏడుస్తున్నాడు. నేను వచ్చి రాగానే ఆకలని చెప్పేసాడు. కాకపోతే ఫస్ట్ అయితే బెడ్ క్లీన్ చేస్తే వాళ్ళు హోంవర్క్ రాసుకుంటారని ఫస్ట్ బెడ్ క్లీన్ చేశాను. తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేశాను. తర్వాత అయితే వంట పని కాడికి అయితే వెళ్తున్నాను. పిల్లలు ఆకలితో ఉంటారని నైట్ వచ్చి రైస్ పెట్టాలంటే టైం పడుతుందని సాయంత్రం అయితే కర్రీస్ వండి పెడతానండి. ఈరోజు అయితే గోంగూర పచ్చడి, చారు సాయంత్రమే చేసేసానండి. నైట్ వచ్చేసి ఒక రైస్ పెడితే తొందరగా అయిపోతుందని, పిల్లలు కూడా ఆకలితో ఉంటారని, తొందరగా తింటారని
సాయంత్రము వండి పెడతాను కర్రీస్ అయితే. చూడండి పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటున్నారు. మా చిన్నోడైతే ఆడుతున్నాడు చూడండి. పాప అయితే హోంవర్క్ రాసుకుంటుంది. రైస్ అయితే పెడుతున్నాను చూడండి. రైస్ తొందరగా అయితే మా చిన్నోడికి తినబెట్టవచ్చు, లేకపోతే వాడు ఆకలితో అలాగే పడుకుంటాడు. రైస్ అయితే ముందుగా పెట్టేసి పిల్లలకైతే హోంవర్క్లు చేయించాలండి. వాళ్ళకు హోంవర్క్ చెప్పాలి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియోను స్కిప్ చేయకండి, ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ ప్రతి ఆడవాళ్ళు చేసే కదా, ప్రతి ఇంట్లో జరిగే పనే కదా, ఎందుకు చెప్పడం అని అనుకుంటున్నారా? అందరికీ జరిగేదేనండి, అందరు చేసే పనులే. కాకపోతే వీడియో రూపంలో మా ఆడవాళ్ళకు ఎన్ని పనులు ఉంటాయి అనేది వీడియో రూపంలో చూపించాలనుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రైస్ అయితే స్టవ్ పైన పెట్టేశాను. పిల్లలకైతే హోంవర్క్లు అయితే చేయిస్తున్నానండి. మా పాపకైతే హోంవర్క్ మ్యాథ్స్ చెప్తున్నాను, లెక్కలు అయితే చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర మీ పిల్లలైతే తమ హోంవర్క్లు ఎలా చేస్తారో, మిమ్మల్ని ఎంతవరకు విసిగిస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా పాప అయితే హాఫ్ డే స్కూల్ కదండి, హోంవర్క్లు పెద్దగా ఏమీ ఉండవు, అన్ని ప్రాక్టీస్లే ఉంటాయి. మా పాపకైతే మ్యాథ్స్ అయితే హోంవర్క్ చేస్తుంది. మా చిన్నోడైతే స్కూల్లో అయితే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పోగొట్టుకున్నాడటండి, మిస్ అయిందని ఏడుస్తుండు. టెక్స్ట్ బుక్ కోసమని ఇప్పుడు హోంవర్క్ ఎలా చేసుకోవాలో మ్యాథ్స్ ఉందని చెప్తుండు. వాని డైరీ అయితే చూస్తున్నాను, అందులో ప్రాక్టీసే ఉన్నాయండి హోంవర్క్లు. రీడ్ ద హోంవర్క్, ప్రాక్టీస్ హోంవర్క్ అనే ఉన్నాయి. అన్ని ప్రాక్టీసులు ఉంటాయి, ఎందుకంటే హాఫ్ డే స్కూల్ కదండి. లెసన్స్ అన్నీ దాదాపుగా అయిపోయే ఉంటాయి. మా చిన్నకైతే సమాధానం చెప్తున్నానండి. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పోగొట్టుకున్నాడట. షార్ప్నరు, ఎరేజరు అన్నీ స్కూల్లోనే పోగొట్టుకుంటాడు. ప్రతిరోజు ఇదే తంతు వానితోటి. టీచర్కి కాల్ చేసి నేనైతే టెక్స్ట్ బుక్ చూడమని చెప్తుంది అని వానితో అయితే సర్ది చెప్పాను. చూడండి మా చిన్నకైతే ప్రతి విషయము ఏది చెప్పినా రాద్ధాంతంగానే ఉంటుందండి. వానికి చాలా సున్నితంగా చెప్పాలి. ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది. సాయంత్రం చేసిన గోంగూర పచ్చడి చారు అయితే ఉంది. మా పిల్లలకైతే వేసేసి నేను కూడా వేసుకున్నానండి. ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము, ఎన్నిసార్లు తిన్నా బుద్ధి తీరదు. ప్రతి సండే మార్కెట్లో అయితే గోంగూర తీసుకొస్తాను, గోంగూర పచ్చడి అయితే చేస్తాను. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు కూడా డిన్నర్ చేశారో లేదో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. డిన్నర్ అయితే చేశాక నైటు బాసనలు అనేవి సింక్లో చాలా పడే ఉన్నాయండి. అవైతే ఇప్పుడు నైటే తోమేయాలండి. చూడండి, సింక్లో పని స్టార్ట్ అయిపోయింది. అందరూ నైట్ డిన్నర్ చేశాక ఇప్పుడైతే బాసనలు అనేవి తోమేసుకుంటాను. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే పొద్దున్నే లేచి వంట పనులు అవి ఇవి చేస్తే తొందరగా పని తీరుతుందని, పిల్లలు కూడా హాఫ్ డే స్కూల్లో తొందరగా వెళ్తారని నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. చూడండి బాసనలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని క్లీన్ చేస్తున్నానో. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేస్తారా? బాసనలు అయితే అన్ని ఇంట్లో కూడా క్లీన్ చేసేసి పనులు ఇలాగే కడిగేసి మాడైతే నైట్ పడుకుంటాను. పొద్దున్నే మార్నింగ్ లేస్తే అందరూ ఇలానే తొందరగా చేస్తారని నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. నేనైతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక తోమేసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటానా మరి, బాయ్.